వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి స్వర్గీయ సోమరాజు సుశీల గారి కథా సంపుటి పెండ్లి పందిరి నుండి 10వ కథ పెళ్లి కళ వచ్చేసిందే బాల వింటారు. మేము పూణేకి వెళ్ళిన కొత్తల్లో ఒక తెలుగు కుటుంబంతో చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళం. ఆయన పేరు డాక్టర్ రమణారావు. మా ల్యాబ్లో మాకన్నా చాలా సీనియర్. కానీ మా ఆయనకి చెస్ ఆటలో మంచి స్నేహితులు. వాళ్ళిద్దరూ శనాదివారాలు వస్తే మా ఇంట్లోనో వాళ్ళింట్లోనో కూర్చుని రోజంతా ఆడుకుంటూ ఉండేవారు. ఇంట్లో ఎవరైనా చెస్ ఆడేవాళ్ళు ఉంటే అందరికీ నిశ్శబ్దంగా ఉండడం అలవాటైపోతుంది. అందుకేనేమో వాళ్ళ పిల్లలు పద్మ, రాధ, రవి అస్సలు అల్లరి చేసేవాళ్ళు కాదు. ఆ తర్వాత కొద్ది కాలానికే ఆయనకి వరంగల్ ఆర్ఈసీలో ప్రొఫెసర్గా ఉద్యోగం రావడంతో వరంగల్ వెళ్ళిపోయారు. ఎన్నో సంవత్సరాలు గడిచాక మేము మళ్ళీ హైదరాబాద్లో కలిసి మా స్నేహాన్ని పునరుద్ధరించుకున్నాం. వరంగల్ నుంచి ఏమైనా పనుల మీద వస్తే మమ్మల్ని కలవకుండా వెళ్ళేవారు కాదు. స్వతహాగా వాళ్ళది చాలా సంపన్న కుటుంబం. కానీ మాట తీరులో కానీ, ఆలోచనల్లో కానీ, పద్ధతుల్లో కానీ ఏ హళ్ళు పెళ్ళు ఉండేది కాదు. నిమ్మకు నీరెత్తినట్టుగా నిశ్శబ్దంగా ఉండేవారు. వాళ్ళ పెద్దమ్మాయి అత్తవారిలు జూబ్లీ హిల్స్. తను ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్. ఇక రెండవ అమ్మాయి రాధ కెమికల్ ఇంజనీరింగ్లో డాక్టరేట్ కోసం ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేసేది. అక్కడే హాస్టల్లో ఉండేది. అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి కాసేపు కబుర్లు చెప్పి వెళ్ళిపోయేది. ఆ వేళ సోమవారం. మా ఫ్యాక్టరీకి సెలవు కాబట్టి మేమిద్దరం ఇంట్లోనే ఉన్నాం. పిల్లలు స్కూళ్ళకి కాలేజీలకి వెళ్ళిపోయారు. నేనేదో పని మీద హాల్లోకి వచ్చేటప్పటికి రాధ ఏదో పుస్తకం చదువుకుంటూ కనిపించింది. ఆ అమ్మాయి అంతే, మసిలేటప్పుడు చిన్న చప్పుడు కూడా చెయ్యదు. ఏం రాధా, ఇవాళ మా ఇంటి మీద గాలి మళ్ళింది, ఇవాళ మీకు సెలవా అని పలకరించాను. రీసెర్చ్ వాళ్లకు సెలవే ఉంటుందా ఆంటీ? ఊరికే వచ్చాను. అమ్మ కొంట్లో బాగుంటం లేదని వరంగల్ వెళ్ళాను. మీ ఇంటికి అస్సలు వెళ్ళలేదా అని కోప్పడింది అంటూ చెప్పింది. అవును, ఇప్పుడు ఎలా ఉంది? చాలా అవస్థపడిపోతోంది. ఆపరేషన్ చేయిస్తేనే మంచిది. ఎన్నాళ్ళు బాధపడుతుంది? మీ నాన్నగారికి ఏమో అక్కర్లేని భయాలు. లేదా ఆంటీ, ఇప్పుడు ఒప్పుకున్నారు. ఆగస్టు మొదటి వారంలో చేస్తారట. అప్పుడు మళ్ళీ వెళ్తాను. ప్రస్తుతం అమ్మ దగ్గరే ఉంది అని చెప్పింది. ఈలోగా వంటలయ్యాయి. భోజనానికి రమ్మంటే వచ్చి మామూలుగా భోజనం చేసి మళ్ళీ హాల్లో కూర్చుని ఏదో మ్యాగజైన్ చదువుకోవడం మొదలెట్టింది. ఇదేమిటబ్బా ఈ పిల్ల, ఎప్పుడూ ఇంత స్థిమితంగా మా ఇంట్లో తను కూర్చున్న గుర్తు లేదు. మళ్ళీ ఏవేవో కబుర్లు చెప్పుకున్నాం. కాసేపు గార్డెన్లో ఉయ్యాలు ఊగి మళ్ళీ వచ్చి హాల్లో కూర్చుని అదే మ్యాగజైన్ కంఠతా పట్టడం ప్రారంభించింది. ఏదన్నా పని మీద వచ్చిందేమో, అడగడానికి మొహమాట పడుతోందేమో. పెద్దదాన్ని కదా, నేనే అడిగితే సరిపోతుందని సంభాషణ మొదలెట్టాను. ఇంకా ఏమిటి విశేషాలు? నీ రీసెర్చ్ ఎలా సాగుతోంది? ఇంకా ఎన్నాళ్ళు పడుతుందిట అని అడిగాను. బాగానే సాగుతోందాంటీ. అన్నీ బాగుంటే 2 ఏళ్లలో సబ్మిట్ చెయ్యొచ్చు. రిజల్ట్స్ కూడా బాగానే వస్తున్నాయి. కానీ మా సీనియర్, నాకు హెల్ప్ చేసే అతను ఆగస్టు చివరికి అమెరికా వెళ్ళిపోతున్నాడు. అతనికి పోస్ట్ డాక్గా నార్త్ కరోలినాలో వచ్చింది. అదే ఇప్పుడు నాకు సమస్య అంది. ఇందులో పెద్ద సమస్య ఏముంటుంది? మీ ప్రొఫెసర్ గారు వేరే ఎవరినైనా ఇస్తారేమో అన్నాను. లేదు, ఈ టాపిక్ మీద మేమిద్దరమే ఉన్నాం. అతని పిహెచ్డి ఇందులోనే వచ్చింది. అయితే మరీ మంచిది. నీ డిగ్రీ వచ్చేటప్పటికి నువ్వు కూడా అమెరికా వెళ్ళేందుకు సాయం చేస్తాడు. అదే నేను చెప్పాను ఆంటీ నాన్నకి. కానీ నన్ను చాలా కోప్పడ్డారు. తల వంచుకు చెప్పింది. 2 నీటి బొట్లు పడ్డాయి. అతనెవరో అమెరికా వెడుతుంటే వీళ్ళ నాన్న తననెందుకు కేకలేయడం? తుంటి మీద కొడితే పళ్ళు రాలినట్టు దీని తప్పే ఉంది. ఎక్కడుంది మెలిక? 2 నిమిషాలు ఆగాక అప్పుడు లైట్ బల్బు వెలిగింది. లాభం లేదు. నా స్విచ్చులన్నీ తుప్పు పట్టిపోతున్నాయి. కాస్త సర్దు కూర్చుని పని మొదలెట్టా. అతనంటే నీకు ఇష్టమా అడిగాను. ఇష్టం అనేం కాదు, కానీ పాపం చాలా మంచివాడు ఆంటీ.
నేను 4 ఏళ్ల నుంచి చూస్తున్నాను. అందరితోటి ఎంతో మర్యాదగా ఉంటాడు. వాళ్ళ నాన్నగారు అతన్ని పెళ్లి చేసుకుని వెళ్ళమంటున్నారు. ఎక్కువ టైం లేదు. నాన్న బాగా కోప్పడ్డారు. ఎందుకు కోప్పడ్డావు? ఇప్పుడు అమ్మకి ఎంత జబ్బుగా ఉంది. ఆపరేషన్ అని నేను ఎంత కంగారు పడుతున్నాను. అసలు ఇలాంటప్పుడు నీకు పెళ్ళి ఆలోచన ఎలా వచ్చింది? మతుండే మాట్లాడుతున్నావా? ఏడాది వరకు ఏమి మాట్లాడకు అని కోప్పడితే భయపడి పారిపోయి వచ్చేసాను అని బావురు మంది. అమ్మయ్యా, ఇప్పటి క్లారిటీ వస్తోంది. అసలు నాన్నగారికి ఎందుకు అంత భయం? ఈ మధ్య ఆపరేషన్లు చాలా తేలికైపోయాయి. ఇంతకీ అతను ఎప్పుడు వెళ్ళాలి? సెప్టెంబర్ 1 కల్లా తను అక్కడ ఉండాలి. అప్పుడే జూలై అయిపోతోంది. అమ్మ ఆపరేషన్ ఏమో ఆగస్టు 1న. ఆపరేషన్ అయ్యి అమ్మ కోలుకునేసరికి ఆ అబ్బాయికి వాళ్ళ నాన్నగారు ఎవరో ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసేస్తారు. ఆయన ఇదే పని మీద ఉన్నారట. బ్రాహ్మలేనా అడిగాను. మనవాళ్లే ఆంటీ. నేను నల్లకుంటలో ఒక పంతులు గారికి మా జాతకాలు కూడా చూపించాను. కుదిరాయన్నారు. మరింకనే మీ నాన్నగారికి ఉన్న నమ్మకాలు నాకు తెలుసు కదా. నన్ను మాట్లాడమంటావా? ఇంతకీ ఆ అబ్బాయి నీకు ఇష్టమేనా? చూస్తారా ఆంటీ? నేను ఫోన్ చేస్తే 6 గంటలో వచ్చేస్తాడు. వెయిట్ చేస్తున్నాడు అంటూ హాస్టల్కి ఫోన్ చేసింది. 1/2 గంటలో మోటార్ సైకిల్ మీద వచ్చాడతను. తెల్లగా, పొడుగ్గా, సమానంగా, చాలా చక్కగా ఉన్నాడు. కన్యా వరయతే రూపం అని పెద్దలు ఊరికే చెప్పలేదుగా. వాళ్ళ నాన్నగారు తణుకులో ఉంటారుట. ఆయన గవర్నమెంట్లో పనిచేసి రిటైర్ అయి 10 ఏళ్ల పైనే అయ్యిందట. తల్లి పోయి 2 ఏళ్ళు అయింది. వీళ్ళ 5 అన్నదమ్ములు. 3వ అబ్బాయి ఇంట్లో ఆయన ఉంటున్నారు. ఈ అబ్బాయి ఆఖరివాడు. అతని పెళ్లి చూడాలని ఆయన కోరిక. తనకీ వయసైపోయిందని, అందువల్ల పిల్లవాడిని పెళ్లి చేసుకోకుండా అమెరికా వెళ్లొద్దని గట్టి పట్టుపడుతున్నారు. తండ్రి మాటకి ఎదురు చెప్పే అలవాటు ఇతనికి ఉన్నట్టు కనబడలేదు. అయినా గోత్రాలు కలవలేదు, జాతకాలు కలిశాయి. ఇంకేమిటి అభ్యంతరం? వాళ్ళిద్దరూ ఇష్టపడుతున్నారు. సాయం చేయడం మన ధర్మం కదూ. ఇంకా వాళ్ళు పద్ధతిగా పెరిగిన పిల్లలు కాబట్టి మనల్ని బతిమలాడుతున్నారు. అసలు ఆ పెళ్ళేదో చేసేసుకుని వస్తే ఏం చేస్తాం? అతని దగ్గర వాళ్ళ నాన్నగారి అడ్రస్సు, ఫోన్ నంబరు తీసుకున్నాక అతను వెళ్ళిపోయాడు. రాధని ఆ పూటకి ఉండిపోమ్మన్నాను. రమణరావు గారితో మాట్లాడాలంటే నాకు కొంచెం బెరుకే. ఎంతైనా మాకన్నా బాగా సీనియర్ కదా. కానీ మా ఆయనకి మాత్రం చాలా చనువు ఆయన దగ్గర. ఈయన మాటంటే ఆయనకి మంచి గౌరవమే. మా ఆయనకి ఏదైనా విషయం అర్థమవడానికి కొంచెం టైం పడుతుంది కానీ ఆ తర్వాత ఆయన ఏం చెయ్యాలో ఎవ్వరమూ చెప్పక్కర్లేదు. అందులో ఇలా పిల్లలేమైనా సాయం కోరినప్పుడు వెనకాడే ప్రశ్నే లేదు. నేను కాస్త ఓపిగ్గా మా ఆయనకి విషయం వివరంగా చెప్పాను. తను మాట్లాడితే బాగుంటుందని అన్నాను. ఆయన వరంగల్ రమణారావు గారికి ఫోన్ చేశారు. కుశల ప్రశ్నలయ్యాక, కుర్రాడు బాగున్నాడండి. ఇందాక మా ఇంటికి వస్తే మాట్లాడాను. చాలా బుద్ధిమంతుల్లా ఉన్నాడు అన్నారు. ఆ దెయ్యం మీ ఇంటికి వచ్చిందా అని అడిగి 2 నిమిషాల పాటు వాళ్ళే పరిస్థితుల్లో ఉన్నారో చెప్పారట. నిజమే, కానీ ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావని, అలాంటి సంబంధం కుదరడానికి బోల్డు శ్రమ పడాల్సి వస్తుందని చెప్పి నెమ్మదిగా ఆయన్ని శాంతపరిచారు. చివరికి మేమిద్దరం బాధ్యత తీసుకుంటే తనకు అభ్యంతరం లేదని అన్నారు ఆయన. వ్యవహారం ఎలా సెటిల్ అయిందంటే, మా ఆయనే తణుకు వెళ్ళి పెళ్లి కొడుకు తండ్రితో మాట్లాడేటట్టు, తాంబూలాలు పుచ్చుకునేటట్టు, ముహూర్తాలు పెట్టించడం, పెళ్లి ఏర్పాట్లు చేయడం అన్నీ మేమే చేసేటట్టు, వాళ్ళు ఆ రోజునొచ్చి పీటల మీద కూర్చునేటట్టు. అసలు మేం వాళ్ళని అలా ఎలా ఒప్పించామో, వాళ్ళెలా ఒప్పుకున్నారో. వాళ్ళకి మా మీద అంత నమ్మకమేమిటో తలుచుకుంటే ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. అట్లాంటి సంఘటనలు, స్నేహాలు ఇప్పుడు మనం కల్లో కూడా ఊహించుకోలేం. మర్నాడు రాత్రి బస్సులో మా వారు ఆ పెళ్లి కొడుకు కలిసి తణుకు వెళ్లారు. కూడా పెళ్లి కూతురి ఫోటోలు, జాతకాలు, కుటుంబ వివరాలు, ప్రవరలు అన్నీ రాసుకుని మరీ వెళ్లారు. అక్కడ వాళ్ళ నాన్నగారు, అన్నయ్య పరమానంద భరితులై మా ఆయనకి రాచమర్యాదలు చేశారట. ఆయన వంటవాళ్ళని పెట్టి కందా బచ్చలి, రవ్వ పోళీలు చేయించారట. సాయంత్రం మళ్ళీ లడ్డూ బూందీతో మర్యాదలు చేసి ఈయనకి బట్టలు పెట్టి సాగనంపారు. ఆ ఊళ్ళో ఒక 10 మందిని భోజనానికి పిలిచారట. మా వారిని మేనమావగా పరిచయం చేశారు. మళ్ళీ తెల్లవారేటప్పటికి మా ఆయన ఇంటికి వచ్చేసి నాకు బాధ్యత అప్పచెప్పేశారు.
పెళ్లి మన దేశానికి 40వ స్వాతంత్ర్య దినోత్సవం. ఇద్దరూ స్వాతంత్ర్యాన్ని వదులుకోబోతున్నారు. ఉదయం 11:10 ముహూర్తం పెట్టించుకుని మరీ వచ్చారు. ఇంకా రాధ వాళ్ళ అమ్మకి ఆపరేషన్ చేయించేందుకు ఎంతో సంతోషంగా వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది. ఇక్కడ నాకు పెళ్లి పనులు మొదలయ్యాయి. ఈ పెళ్లిలో నాతో పాటు మా ఆయన కూడా కలిసి రావడంతో నా సంతోషానికి పట్టపగ్గాలు లేవు. డబుల్ ఉత్సాహం మరి. రమణారావు గారు 2 రోజుల తర్వాత వచ్చి నా చేతిలో ₹1,00,000 పెట్టారు. అవసరమైతే మళ్లీ పంపుతానని, దేనికి నేను కష్టపడకుండా ఏర్పాట్లు చేయమని చెప్పారు. అప్పట్లో మా ఇంట్లో పర్మనెంట్ వంటావిడ లేదు. అందువల్ల 1 వారం ముందు నుంచి వంటావిడిని పంపిస్తానని, 300 మందికి పెళ్లి భోజనం, ముందు రోజు మర్నాడు సాయంత్రాలు 100 మందికి వంట చేస్తానని సత్యంగారు అంగీకరించి కావలసిన సరుకుల లిస్టు రాసి ఇచ్చారు. సారెపిండి వంటలకు కావలసిన వస్తువులు వేరే వంటాయన వచ్చి ఇంకో లిస్టు ఇచ్చాడు. ఆ లిస్టులు మా కిరాణా కొట్టుకు పంపిస్తే గంటలో అన్నీ అట్టడబ్బాల్లో పెట్టి పంపడమే కాక ఫోన్ చేసి, అమ్మగారు అప్పుడే పాపమ్మకి పెళ్లి చేసేస్తున్నారా? చదువైందా? ఏ ఊరు పిల్లోడు అంటూ కుశలం కనుక్కున్నాడు ఆ కొట్టు యజమాని రతన్లాల్ సోని. మనకి బట్టల కొట్టు కిరాణా కొట్టుతోనూ వాళ్ళకి మనతోనూ ఒక అనుబంధం ఉండేది. కానీ మన జీవితాల్లోంచి ఇంటి పురోహితుడు, డాక్టరు, చాకలి, టైలరు లాంటి వాళ్ళు వెళ్ళిపోతున్నట్టే కిరాణా కొట్లు కూడా వెళ్ళిపోతున్నాయి. ఎంత పెద్ద దుకాణాలైనా డిపార్ట్మెంటల్ స్టోర్స్ తోటి, మాల్స్ తోటి పోటీ తట్టుకోలేక మాయమైపోతున్నాయి. ఓ పద్ధతిగా నెలకోసారి సరుకులు తెప్పించుకుని వాడుకునే అలవాటు యువతరంలో తగ్గిపోతోంది. అమెరికాలో లాగా శనాదివారాల్లో పెద్ద పెద్ద స్టోర్స్కి వెళ్ళి కావలసినవి 4, సరదాకి 4, అవసరం పడితే ఎప్పుడన్నా పనికొచ్చేవో 4 కొని అక్కడ భోజనాలు చేసి, సినిమా చూసి, సాయంత్రం డిన్నర్ కోసం ఇంకో పిజ్జా కొనుక్కుని ఇల్లు చేరతారు. ఇంత సొమ్ము ఖర్చయినా ఒక 4 ఇంటికి భోజనానికి వస్తే పాలో, పెరుగో, కూరలో నూనె, నెయ్యో, ఒక్కొక్కప్పుడు బియ్యమో తెచ్చేందుకు యజమాని స్టోర్కి వెళ్లాల్సిందే. మా అమ్మమ్మ కానీ, అమ్మ కానీ, అత్తగారు కానీ, నేను కానీ ఎప్పుడూ అలా చేసిన గుర్తులేదు. అన్నింటికన్నా వంటింట్లో కొట్టుగది చాలా స్ట్రాంగ్గా ఉండేది. ఆ రోజుల్లో ఎవరికీ ఇంతింత సంపాదనలు ఉండేవి కాదు కదా. చుట్టాల తాకిడి కూడా బాగానే ఉండేది. అందువల్ల ఇంటి ఇల్లాలి ఆర్థిక ప్రణాళికలో వెచ్చాలు, వాటిని సరఫరా చేసే కిరాణా యజమాని డబ్బాల్లో పెళ్లి సరుకులు వచ్చి హాల్లో తిష్ట వేయగానే మా ఇంటికి పెళ్లి కళ వచ్చేసింది. బట్టలు, పట్టు చీరలు, నగలు అన్నీ వాళ్ళు వరంగల్లో కొనుక్కుంటామని చెప్పి నా నెత్తిన పాలు పోశారు. నేను మధుపర్కాలు, తెరసిల్ల, కొన్ని ధోవతుల్లాంటివి కొంటే నా షాపింగ్ పని అయిపోతుందని రికామీగా ఉన్నాను. కానీ నాతో ఏ వ్యవహారమూ అలా తెమలదుగా. ఏదో మెలిక తప్పదు మరి. పెళ్లి వారం రోజులుందనగా తనకి చెయ్యవలసిన షాపింగ్ తణుకులో కుదరదని హైదరాబాద్ 4 రోజులు ముందొచ్చి నా సాయంతో షాపింగ్ పూర్తి చేసుకుంటానని కాబోయే వియ్యంకుడు గారు ఫోన్లో చెప్పారు. తప్పకుండా రమ్మని చెప్పాం. మర్నాడు పొద్దున్నే ఆయన కొన్ని శుభలేఖలతో సహా బస్సు దిగారు. వాళ్ళకి బంధువులు హైదరాబాద్లో చాలామందే ఉన్నారు మరి. వాళ్ళని ఆహ్వానించే పని కూడా పెట్టుకునే వచ్చారు. ఆయనకి మన పెళ్లి కొడుకు కన్నా పెద్దవాళ్ళు 4 కొడుకులున్నారు, 4 కోడళ్ళు, 6 మనవరాళ్ళు, 3 మనవలు. ఈయన కుటుంబం కాకుండా 2 బావుమరుదులు, వాళ్ళ భార్యలు. ఇది తను చేయబోయే ఆఖరి శుభకార్యం కాబట్టి అందరికీ మంచి బట్టలు పెట్టాలని, అది సర్ప్రైజ్గా ఉండాలని ఆయన కోరిక. కోడళ్ళంటే వల్లమాలిన అభిమానం ఆయనకి. అన్నట్టు 6 మనవరాళ్లలో ఒక అమ్మాయికి తన భార్య పేరు పెట్టారు కాబట్టి ఇంకో డ్రెస్ ఎక్కువ కొనాలి. ఒక్కొక్క చీర ఏ రేంజ్లో ఉండాలో కూడా చెప్పారు. 10 కమ్మగా భోంచేసి బయలుదేరి సాయంత్రానికల్లా ఆయన తెచ్చుకున్న డబ్బులన్నీ అవగొట్టించేసి ఇల్లు చేర్చాను. డబ్బులు ఖర్చు పెట్టడంలో నాతో ఎవ్వరూ పోటీకి రాలేరు. 10 లక్షలు ఇచ్చినా 10 గంటల్లో దారి చూపించగలను. ఇంటికొచ్చాక పెద్ద పెద్ద కవర్లలో ఎవరివి వాళ్ళకి పెట్టి ఖర్జూరాలు, పసుపు కుంకుమ ప్యాకెట్లతో సహా నీట్గా ప్యాక్ చేసి పైన పేర్లు రాసి ఆయనకు అప్పచెప్పాను. నాకు కూతుళ్ళు లేని లోటు తీర్చావమ్మా అని ఎంతో సంతోషించారు. అన్నట్టు ఆయన తన పిల్లలతో పాటు మా కుటుంబానికి కూడా బట్టలు కొన్నారు. పెళ్లి జరిగేది మా ఇంట్లోనే అని కార్డుల్లో వేశాం. కానీ తీరా వానాకాలం కదా, జాగా సరిపోదేమోనని అనుమానం వచ్చింది. అప్పటికి మా ఇంటి ఎదురు స్థలం ఖాళీగానే ఉంది.
మూడు పక్కల మంచి కాంపౌండ్ గోడలు, ఇళ్ళు ఉండి మనం వాడుకోవడానికి అంతా అనువుగా ఉంది. వాళ్ల స్థలంలో పందిరేసి పెళ్లి చేస్తామని కబురు చేస్తే ఆ స్థలం యజమాని చాలా సంతోషంగా ఒప్పుకున్నారు. ఒక లారీ ఇసుక తెప్పించి నేల చదును చేసి వాన కాగే మిలిటరీ టార్పాలిన్ తెప్పించి మంచి స్ట్రాంగ్ పందిరి వేయించాం. నేల మీద జంపఖానాలు పరిచి చిన్న స్టేజి వేశాక 200 కుర్చీలు పట్టాయి. ఆ స్థలానికి మా ఇంటికి మధ్యలో ఉన్న రోడ్డుని అటూ ఇటూ మూసేసి పైన పందిరి వేసి భోజనాల హాల్లాగా తయారు చేశాం. అప్పటికింకా బఫే భోజనాలు లేవు. 2 వరుసలు బల్లలు కుర్చీలు వేసి 2 బ్యాచీల్లో అందరి భోజనాలు అయ్యేటట్టుగా రెడీ పెట్టాం. కన్యాదాతలు ఒక పెద్ద వ్యాన్లో తోడుగా ఒక నర్సుని వెంట పెట్టుకుని పెళ్లి ముందు రోజు మా ఇంటికి చేరారు. పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు తోడ పెళ్లి కూతురు ఎవరా అని ఆలోచన వచ్చింది. అది కూడా మా ఇంటి ఆడబడుచే. అదే మా అమ్మాయి కూర్చుని తన వంతు పాత్ర నిర్వహించింది. తోడపెళ్లి కూతురైతే త్వరగా పెళ్ళైపోతుంది అని మా చిన్నప్పుడు ఆశ పెట్టేవారు. కానీ మా అమ్మాయి విషయంలో నిజంగానే జరిగింది. ఈ పెళ్ళైన సరిగ్గా ఏడాదికి దాని పెళ్లి కూడా అయ్యింది. అమ్మయ్య, చాలా వరకు పనులన్నీ అయ్యాయి. పెళ్లివారికి మా వీధిలోనే ఉన్న ఇంట్లో 4 గదులు విడిదిచ్చాం. అందరూ అనుకున్న సమయానికి చేరారు. కానీ ఏం లాభం, తెల్లవారులో కుండపోత వర్షం. తెల్లవారేటప్పటికీ కుర్చీలు బల్లలు అన్నీ నాని ముద్దయి ఉన్నాయి. 4 కూలీలను పెట్టించి అన్నీ తుడిపించి మళ్లీ సర్దేటప్పటికీ సూర్యభగవానుడు తళతళ్లాడుతూ ప్రత్యక్షమయ్యాడు. తెల్లవార్లు వానలో నానిన మామిడాకులన్నీ తలంట్లు పోసుకున్న అమ్మాయిల్లాగా సూర్యకిరణాల్లో మెరవడం మొదలెట్టాయి. 9 అయ్యేసరికి బంధువుల రాక మొదలయ్యింది. ఈ లోపల మా హాల్లోనే స్నాతకం పూర్తయింది. వెంటనే పెళ్లిపీటల మీద కూర్చున్నారు. ఒక్క చినుకు కూడా పడకుండా లక్షణంగా శోభాయమానంగా పెళ్ళయింది. 2 బ్యాచుల్లో చాలా మటుకు అందరి భోజనాలు కూడా అయ్యాయి. ఒక 25 మంది ఆడపెళ్లివారం మిగిలాం. ఇంకా హోమాలు అవలేదు కాబట్టి వధూవరులకి టిఫిన్లు పెట్టి ఐస్ క్రీం తినిపించాం. మేం కూడా భోజనాలు కానిస్తే హోమాలు అప్పగింతలు పూర్తి చేసి పెళ్లివారిని సాగనంపచ్చని లేవబోతున్నాం. మళ్ళీ మొదలైంది వాన. సన్న తుప్పరగా మొదలై ఆగకుండా కురుస్తూనే ఉంది. దాంతో వంటలన్నీ మా వంటింట్లోకి చేరాయి. అందరం మనవాళ్లమే కాబట్టి నిలబడో కూర్చునో భోజనాలయ్యాయి అనిపించాం. పోర్టికోలోనే హోమాలు అప్పగింతలు పూర్తయ్యాయి. నేనింత కష్టపడ్డా నన్నేదో ఆట పట్టిస్తే గాని మా వాళ్లకి తృప్తిగా ఉండదు. సుశీల తన పతివ్రత మహత్యంతో వరుణదేవుణ్ణి ఆపి మరీ పెళ్లి చేయించేసింది అని నా మీద జోకులేశారు. సాయంత్రం 6 గంటలు అయ్యేసరికి మగ పెళ్లివారు మిగిలిన బూరెలు పులిహార ప్యాక్ చేయించుకుని పెళ్లి కూతుర్ని ఆవిడ అక్కని వెంట తీసుకుని స్టేషన్కి వెళ్ళిపోయారు. మా ఫ్రెండ్ గారి కుటుంబం అంతా వ్యాన్లోనూ ఇంకో కారులోనూ బయలుదేరి వరంగల్ వెళ్ళారు. అప్పటికే ఆవిడ కొంచెం స్ట్రెయిన్ అయ్యింది. మర్నాడు పొద్దున్నే ఇంకో పెళ్ళుందని చెప్పి టెంట్ వేసేవాడు. కుర్చీలు బల్లలు టెంట్లు జంపఖానాలు గిన్నెలతో సహా పూచిక పుల్ల మిగల్చకుండా తీసుకుపోయాడు. రాత్రి 8 అయ్యేటప్పటికీ అక్కడంత పెద్ద శుభకార్యం జరిగిన ఆనవాళ్లు కూడా లేవు. అంతా మాయాబజారు సినిమా. ఆనవాయితీ తప్పకుండా మా అత్తగారు వేడిగా అన్నం, బెండకాయ కూర, దోసకాయ పచ్చడి, చారు చేసి కొడుక్కి భోజనం పెట్టారు. అది మా సోమరాజు వాళ్ల గొప్ప. ఎన్ని ఆధరువులున్నా మా ఆయనకి ఏ పూట దా పూట వండాల్సిందే. తల్లి ఉన్నన్నాళ్ళు అలాగే జరిగింది. మరి మా అమ్మ కొంచెం పైకి అననే అంది, అమ్మా, ఇంకో అమ్మకు అన్నపిల్లకి అంత ధైర్యం చేసి ఇన్ని ఏర్పాట్లు చేశావు, ఏదైనా తేడా వస్తే లోకం నిన్ననదా అని. మా అత్తగారు, ఏం పర్వాలేదు వదినగారు, తలపెట్టిన పని మంచిదైతే దేవుడెప్పుడూ కూడానే ఉంటాడని అమ్మకి ధైర్యం చెప్పారు. అలా పెళ్లి చేసుకున్న ఆ జంట సంతోషంగా పిల్లాపాపలతో అమెరికా నేల్తూ మాకింకా ఎన్నో మంచి పనులు చేసేందుకు కావలసిన ఉత్సాహాన్ని ఇస్తున్నారు. వసంత వల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి స్వర్గీయ సోమరాజు సుశీల గారి కథా సంపుటి పెండ్లి పందిరి నుండి 10వ కథ పెళ్లి కళ వచ్చేసిందే బాల విన్నారు. రేపటి వసంత వల్లరిలో పెండ్లి పందిరి కథా సంపుటి నుండి 11వ కథ పెళ్ళంటే తలంబ్రాలు వింటారు. వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే
లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.